రండి బాబు రండి, ఇందులో మంత్రం లేదు తంత్రం లేదు, లక్కీ ఛాన్స్ చూడండి. రూపాయి 2. బ్లాక్ కావాలా? కాయ చూస్తే కాదు కాస్తే 4 గింతలు. కాయ రాజా కాయ్, మీ అదృష్టానికి పరీక్ష. కాయ రాజా కాయ్, సులభంగా డబ్బు సంపాదించే అవకాశం. చూస్తారంటే కొట్టండి. టైం అయింది, రంగడు ఎక్కడున్నాడో ఏమో. కాయ్ రాజా కాయ్, మీ అదృష్టానికి పరీక్ష. కాయ్ రాజా కాయ్, సులభంగా డబ్బు సంపాదించే అవకాశం. ఇదిగో ఈ రోజు కలెక్షన్ 320. శభాష్ రంగా, శభాష్. పదేనా? ఇంత కష్టపడి గొంతు తిరిగేలా అరిస్తే పదేనా? సరే ఇది కూడా ఉంచరా, ఉంచు. ముందు వెళ్ళి ఆట మొదలుపెట్టు. అక్కడ జనం గొడవ చేస్తున్నారా? కాయ్ రాజా కాయ్, కాయ్ రాజా. వెళ్ళరా, వెళ్ళు. గోపి ఆట మొదలుపెట్టు. నువ్వు వెళ్ళరా. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా. పరువాల తొలి పొద్దులు హమేషా తమాషా చెయ్యరా. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా. పరువాల తొలి పొద్దులో హమేషా తమాషా చెయ్యరా, హమేషా తమాషా చెయ్యరా. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా. నేల విడిచి సాములెన్ను చెయ్యరా, మబ్బుల్లో మెరుపంత నీదిరా. నిలబడి తాగే నీళ్లు చేదురా, పరుగెత్తైన పాలు తాగరా. బ్రతుకంటే బస్తీ మెసవాలురా, ప్రపంచమే మాయా బజారురా, ప్రపంచమే మాయా బజారురా. గురి చూసి కొట్టాలిరా, సిరి చూసి పట్టాలిరా. నీ ఎత్తులంటే ఎత్తులు జిత్తులు వెయ్యరా, ఎత్తులు జిత్తులు వెయ్యరా. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా. నుదుటిరాత నువ్వు మార్చిరాయరా, నూరేళ్ళ భవాలు నీవిరా. అనుకున్నది పొందడమే నీతిరా, మనకున్నది పెంచడమే ఖ్యాతిరా. మనిషి జన్మ మరువలేని ఛాన్సురా, ఈ రేసులో జాక్పాట్ కొట్టాలిరా, ఈ రేసులో జాక్పాట్ కొట్టాలిరా. సుడిలోకి దూకాలిరా, కడదాకా గీదాలిరా. నీ ఒడ్డు చేరాలంటే తడాక మజాక సూపరా, తడాక మజాక సూపరా. ఆకాశం నీ హద్దురా,
అవకాశం బదలొద్దురా మరువాల తొలి కొద్దులు హమేషా తమాషా చెయ్యరా ఏదో రోజు బావకి ఇలా ఉన్నాడు కానీ లేకపోతే ఓ ప్రపంచం మొత్తాన్ని ఏలవలసినాడు కదమ్మా. ఏ పడుతున్న పార్టీ 4 రాజ్యాలు వేస్తాడు. కాలం కర్మం కలిసినాక ఖాళీ మంది చూసారా కాళ్ళు జాపు కూకున్నాను అంతే. పార్టీ రిప్స్ ఉంటే అదే 200 ఉంటే కస్స చెక్క లాకులు కూడా ప్యాకెట్ కంపెనీ ఎట్టి లక్షలు సంపాదించేవాడు కదా పార్వతమ్మ. చాలే ఊరుకోయ్యా, రోజు ప్యాకెట్ ఆడాడి నా సంపాదన అంతా గోతులో పోస్తున్నావు. ఇక కంపెనీ కూడా పెడితే గోయిందా లేలే ఆనందిందుగానే. అది కాదే పార్టీ రిప్స్ ఆపమన్నానా లేత గంజి తాగు. రంగడి ఇంకా రాలేదేంటి సీతమ్మ? ఏ రోజు నీ కొడుకు సీకటాడు గానీ ఇంటికి చేరాడు గనక ఏ అర్ధరాత్రో అపరాత్రో చేరుకుంటాడు పిల్లిలాగా. తాగు. సొంత మనిషిలా చూసుకోవడానికి నువ్వున్నావు గనక ఏదో బ్రతుకుతున్నానమ్మా. నీ రుణం తీర్చుకోవడానికి ఎన్ని జన్మలెత్తాలో తల్లి. పార్టీ రిప్స్ ఇస్తే తీరిపోతున్నాను. ఇదిగా నిన్న అన్నం తింటానికి వెళ్ళమన్నానా? ఎళ్ళో. ఒంట్లో ఎలా ఉందమ్మా? తీరే జబ్బు గనక నా తగ్గడానికి కట్టెల మీదకు చేర్చేంత వరకు ఈ జబ్బు నన్ను వదులుతురా రంగా. అవే మాట్లాడతా ఊరుకో. అసలు రోజు ఇంత ఆలస్యం ఏమిటో అడుగు నీ కొడుకుని. మధ్య నీ సలహాలేమిటే? సంపాదించేవాడిని ఆలస్యం అయిందంటే అవదంటే మరి 5 తలుస్తూ కూర్చుని 5 కొట్టగానే పుస్తకాలు మూసేసి రావడానికి నాదేం గుమాస్తా ఉద్యోగమా? నేను మోటార్ మెకానిక్. అర్థం కాలేదా? మొద్దు మోటార్ మెకానిక్ అంటే డాక్టర్ లాంటి వాడే. ఇంటికి రాబోతుండగా వినమ్మా, ఇంటికి రాబోతుండగా ఒక జబ్బు కారు వస్తుంది, దానికి ఆపరేషన్ చేయాలి. కార్ అంటే మనిషా ఇంజక్షన్ ఇవ్వడానికి? విప్పి చూడాలి, నట్టు వెదకాలి, బోల్ట్ వెదకాలి, స్క్రూ వెదకాలి, స్క్రూ డ్రైవర్ వెదకాలి, ఇంకేమేమో వెదకాలి. ఇంత ఉంది. రోజు ఆలస్యం అని సతాయించేస్తున్నారు. డబ్బులు ఊరికే వస్తాయటి. కరెక్టా రంగా? ఓ పార్టీ రూపీస్ కనుకుంటే రంగురంగులు శేఖర్ని చక్రమాట ఎట్టి అమ్యూజ్మెంట్ పార్క్ కట్టచ్చు. బాగుండదు డబ్బు. అమ్యూజ్మెంట్ పార్కా? బుద్ధిగా పని చేసుకునేవాడిని. నాకు అట్లాంటివి చెప్పకు. అది కాదురా, ఓ పార్టీ రూపీస్ ఎట్టి అమ్యూజ్మెంట్ పార్క్ ఎడితే చాలే ఊరుకోయ్యా. చెట్లో పనిచేస్తేనే తల 6 గంటల కొంపకు సరుతున్నాడు. నువ్వు ఇట్లాంటి పెట్టావంటే ఇంకింటి మొహమే చూడ్డం. పెద్ద ఖర్చు కాదే పార్టీ రూపీస్. ముందు నేను ఇక్కడి నుంచి లేవమన్నానా? లే, అక్కడ చేపల పులుసు చల్లారిపోతుంటే. చేపల పులుసా? చెప్పావు కదా. అత్తానే వెళ్తున్నా. రంగా, ఎప్పుడెప్పుడు నిన్ను చూసుకుందామా అని ఉంటుందిరా నాకు. కాస్త పెందరాడే వస్తుండ్రా. దేనికైనా 4 రోజులు కష్టపడాలమ్మా. ఏదో ఒక రోజు నేను లాటరీ కొడతాను, లక్షాధికారిని అయిపోతాను. అప్పుడు చూడు. ముందు డబ్బులి. మొత్తానికి డబ్బు కాడ మాకు గట్టిదానివే సీతాలు. ఇట్టా బజార్ను పడి కొట్టెట్టింది డబ్బుల కోసమే కదా ముసలయ్య. నువ్వు ఈ వయసు వచ్చి సంపాదిస్తున్నావు. నీ పాటి జ్ఞానం మా అయ్యకుంటుంటే నాకే తిప్పలే ఉండేవి కావు. రంగా, ఏమిటా అట్టా సైకిల్ ఎక్కి ఊరేకపోతే కాస్త కొట్టు కడుపుకి సాయం చేయకూడదేంటి? నేనా? నీ కొట్టుకారా? నేనే అంత చీపుగా కనిపిస్తున్నానా? ఓ అబ్బో, ఇదేం కాని పనా? నువ్వు షెడ్ కాడి చేసే కూలి పని కంటే ఇదేం తీసిపోయిందేం కాదు. దర్జాకేం తక్కువ లేదు. సోగ్గాడు కొబ్బరి తలం కూడా నామోసుకోవాలి. అదే గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ సిస్టర్. పేషెంట్ చాలా మంది ఉన్నట్టున్నారు. అవును డాక్టర్. యూ సెండ్ దెమ్ 1 by 1. ఓకే సిస్టర్, యూ సెండ్ దెమ్ 1 by 1. నమస్తే డాక్టర్ జీ. నమస్తే శంకర్లాల్. నమస్తే శంకర్లాల్ జీ. ఏమిటి ఇలా వచ్చారు? ఎనీ ట్రబుల్? అదే సార్ ట్రబుల్. నిమిషానికి ఒక తుమ్ము తప్పును తుమ్ముతున్నారు నిన్నటి నుంచి. నిమిషానికి ఒకటి సార్. ఈ సౌండ్ కి మా బేబీ జడుచుకుంటాను సార్. ఇదేమిటండి, నిమిషానికి ఒకసారి తుమ్ముతున్నారంటారు? ఈయన స్పీడ్ పెంచి 6 నిమిషానికే తుమ్మేస్తున్నారేమిటి? ఏమిటి శంకర్లాల్ జీ, ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్లు ఇదంతా మానలేదా? మానేశాను డాక్టర్. లేదు డాక్టర్ గారు, అదంతా అబద్ధం. వీధులకి ఐస్ ఫ్రూట్ బండి గంట వినిపిస్తే చాలు చంటి పిల్లలా పరిగెడతారు బయటకు. చూడండమ్మా, మీ శ్రీవారి నోరు ఐస్ క్రీమ్ వాసన వస్తే నాకు ఫోన్ చేయండి. ఇన్ పేషెంట్ కింద అడ్మిట్ చేసుకుని 10 రోజులు పస్తుం చేస్తాను. అలా గట్టిగా చెప్పండి డాక్టర్. టాబ్లెట్స్ ఇస్తాను. ఈ టాబ్లెట్స్ రోజుకు 3 సార్లు ఇవ్వాలి. అలాగే వస్తాను డాక్టర్ జీ. దాహం వేస్తే వేడి నీళ్ళు ఇవ్వండి. అలాగే. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ కేశవ్. బెడ్ నెంబర్ 8 పేషెంట్ టెంపరేచర్ కంట్రోల్ అయింది. వెరీ గుడ్. సేఫ్టీ కోసం క్లోరోమైసిటిన్ ఇప్పిద్దాం. తర్వాత అది ఎంట్రిక్ ఫీవర్ కాదనుకుంటాను. ఐ థింక్ సో. బ్లడ్ టెస్ట్ చేశారా? నో, నేను చేస్తాను. అది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత బ్లడ్ టెస్ట్ చెప్పాను కదా. నాకు బయట కాస్త పని ఉంది. దిస్ ఎనీథింగ్? No, nothing else. You carry on. I will look after. Thank you. డాక్టర్, తర్వాత వెళ్తాను. అపాయింట్మెంట్ స్టార్ట్ నౌ. వాట్ ఈస్ దిస్? ఏమిటిది? రేస్ బుక్. ఇంకొకసారి ఇలా రేస్ బుక్ తో కనిపించావంటే డిస్మిస్ చేస్తాను. డాక్టర్, వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ వచ్చేసరే ఆయన? ఆయనకున్న అలవాటేగా. మూడీ మ్యాన్. ఏ క్షణాన్ని వెళ్తాడో ఏ క్షణాన్ని వస్తాడో ఆయనకే తెలియదే. హాయ్ బావా. హాయ్ లిల్లీ. నేనే ప్రస్తుతానికి డాక్టర్ చైర్ లో కూర్చున్నాను కనుక డాక్టర్ లిల్లీని. వాట్స్ ద ట్రబుల్? నాకు తెలిసిన ఓ అమ్మాయికి అల్లరి ఎక్కువైంది డాక్టర్. వారానికి 2-3 సినిమాలు తీసుకెళ్ళండి. అల్లరి చేసే హీరోని చూసి సిగ్గుపడి మానేస్తుంది. నెక్స్ట్. ఆ పిల్లకు తిన్న తిండి అరక్క పొగరు ఎక్కువైంది డాక్టర్. సాయంత్రం పూట షికార్లు తిప్పుతూ ఉండండి. తిన్న తిండి అరుగుతుంది, పొగరు తగ్గుతుంది. నెక్స్ట్. రోజు ఇలా నా డిస్పెన్సరీకి వచ్చి నా పని పాడు చేస్తుంది డాక్టర్. వచ్చినప్పుడల్లా నా చెవి పట్టుకుని క్లీన్ చేసి కంటేస్తుంటాను. బావా బావా ప్లీజ్ రా బావా. మన అలా బీచ్కి వెళ్ళి శనగలు తింటూ చెరుకు రసం తాగుతూ తర్వాత దెబ్బ తగిలిందా? ప్లీజ్ లిల్లీ, ఇది పేషెంట్స్ ని చూడాల్సిన టైం. ఓకే? నాన్ సెన్స్. ఎప్పుడు రోగులు రోగాలు. తుమ్మేవాళ్ళని దగ్గేవాళ్ళని చూస్తూ కూర్చోడానికి విసిగేది నీకు? లిల్లీ, దిస్ ఇస్ మై ప్రొఫెషన్. అదే నీతో వచ్చిన చిక్కు. ఒక సరసం లేదు, సరదా లేదు. ముద్దురా చెప్పది. బావా ప్లీజ్ బావా, నా కోసం ఒక్కసారి ప్లీజ్. ఓయా వెళ్దా. ఇంటికి తొందరగా వెళ్ళిపోయి ఆ చెరుకు రసం వేరుశనక్కాయలు అంతటి కడుపు నొప్పి వచ్చినప్పుడు ఇక్కడికి రా. మన లారీ వెళ్ళి ఎదురుగా వస్తున్న పోలీస్ వ్యాన్ గుద్దిన. అదేమిటయ్యా, అంత చూసుకోకుండా వెళ్ళి పోలీస్ వ్యాన్ ఎందుకు గుద్దారు? ఓ ఎద్దుల బండిని గుద్దొచ్చు కదా.
అయితే ఏం చేయమంటారు సార్ అని నన్ను అడుగుతారేంటయ్యా? మొన్న అక్కడ లెవెల్ ప్యాసింజర్ యాక్సిడెంట్ అయితే ఏం చేశారు? అలా చేసేయండి. ఏమిటమ్మా బ్రేక్ డౌన్? గాలి తీసేసిన టైర్లో అలా అయిపోయిందేంటి? బాగుంది, షికారుకు రమ్మంటే రానన్నాడు డాడీ. అసలు ఆ బావ నీతో ఎప్పుడు షికారు వచ్చాడు కనుక ఈ రోజు రాలేదని కంప్లైంట్ చేయడానికి? అసలు ఆ బాబులో ఉన్న మాట ఏమిటో నాకు అర్థం కావటం లేదు డాడీ. ఎన్నిసార్లు అడిగినా ఒక్కసారైనా సినిమాకు రాడు. అసలు తప్పంతా నీదమ్మా. రాయిలా ఉలక్కుండా పలక్కుండా ఉన్నవాడు చుట్టూ తిరిగి ఏం లాభం? చూడు, నువ్వు అతన్ని మర్చిపో, ఆ బండిని ఓవర్టేక్ చేసి వెళ్ళిపో. నువ్వు గనక ఊ అన్నావంటే మారిస్ మైనర్ లాంటి కుర్రాన్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తా. కాస్తే లాభం కాదు, కాస్తే పదింతలు. నిన్న రిక్షా వెంకన్నకి వెయ్యి అవును, ఏమైంది ఇప్పుడు? ఆడు పనిచేసి షెడ్ లో కాయని ఆడేస్తున్నాడు, ఎగిరేస్తున్నాడు సినిమా యాక్టర్ లాగా. ఓ పార్టీ రూపీస్ అవసరమై నేను పార్క్ కాడికి వెళ్ళాను. అక్కడ ఆపడ్డాడు. ఆ మాట చెప్పొద్దని చెప్పి 4 గ్లాసు సరపోయించాడు. ఒంట్లో ఎలా ఉందమ్మా? నాకేరా కన్న కొడుకిట కళ్ళ ముందు పాడైపోవడం చూడాలని నా నుదుటిని రాసి ఉంటే నాకు చావు ఎలా వస్తుందిరా? ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నా? రోజు ఇదేం ప్రశ్న? అరిగిపోయిన రికార్డులాగా షెడ్ దగ్గర నుంచి వస్తున్నాను. నిజం చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు, షెడ్ దగ్గర నుంచి వస్తున్నావా? షెడ్ దగ్గర అంటే ఒక కారు రిపేర్ అయిపోయింది, అది రిపేర్ చేసి ట్రైల్కి వెళ్ళి వస్తున్నాను. అందుకనే కాబోదు చక్రం తిప్పుతూ కాయరాజాకాయ్ కాయరాజాకాయ్ అంటూ అరిచాడట. అడగత్తా కాయ రాజా కాయ అదే మాటే, నేను విన్ను కూడా లేదు. అలాంటి కొత్త మాటలు నాకు నేర్పుకు. నేనేదో బుద్ధిగా పని చేసుకుంటున్నా. పోతే ముష్టెత్తుకుని బ్రతుకుతావురా? ఇలా తాటందరాలాడుతూ చూడాలాడే చోట పని చేయటానికి చిన్నతనం లేదురా నీకు? ఇదంతా ఎవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏరా? కట్టుకున్న భర్తేమో అలా చెడుదవులో పడ్డాడు, కన్న కొడుకేమో ఇలా తయారయ్యాడు. ఇదంతా చూసుకుని ఇంకా నేనెందుకు బ్రతికి ఉన్నానో నాకే తెలియడం లేదు. నిలబట్టావే తప్పైపోయిందని గుంజీలు తీయమంటావా? ఇది నా బ్రతుకు, నా ఇష్టం. ఏం చేస్తున్నావు అనే ప్రశ్న ఇక ముందు ఇంట్లో రాకూడదు. భూమి అదిరిపోతుందటి? భూమి కాదు, చంప అదిరిపోతుంది. అమ్మతో ఏం చెప్పావు? ఏం చెప్పాను? ఏం చెప్పావు? రంగా తాగిన మొత్తం దిగిపోయిందిరా. ఏం చెప్పాను, ఎందుకు చెప్పాను గుర్తుకు రావట్లేదురా. ఒరే, ఓ పార్టీ చూపిస్తావరా? ఇంకో 2 గ్లాసులు కొట్టేసి ఏం చెప్పాను, ఎందుకు చెప్పాను గుర్తు చేసుకుని చెప్పేస్తాను రా. అడగండి. ఓకే సార్. అక్కడ చూడరా, అది ఎక్కడా? ఇదిగరా సినిమా హాల్ దగ్గర ఒక ఆమె మెడలో చైన్ దొంగిలించాడమ్మా రాస్కెల్. अरे अमृतला, सजम शिवम सुंदरम देखा नहीं यार? अरे भाई, इसमें जीरत तमार को देख रहा है यार. वाह वाह, क्या है, कुल्फी आइसक्रीम जैसा है. హలో, దారి వదులుతారా? ఓహో డాక్టర్ గారా, నమస్కారం అండి. నేను మీరు చెప్పినప్పటి నుంచి ఐస్ క్రీమ్ తినటం లేదు. ఈయన మా ఫ్యామిలీ డాక్టర్. డాక్టర్ సార్, మధు నర్సింగ్ హోమ్ లేదు, అది ఎంతే. నేనే వచ్చి మీకు ఫీజు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అట్టే పెట్టుకోండి. వస్తాను డాక్టర్, ఇంకెప్పుడు ఐస్ క్రీమ్ తిన్ను. డాక్టర్ శేఖర్ ఎండి. మళ్ళా రేపు రావాలి. అదే కంటిన్యూ. ఓకే ఓకే. ఒరే రంగా, విన్నావురా? ఒక్కరోజు కలెక్షన్ 5600. నీ జన్మలో సంపాదించగలవరా ఇంత డబ్బు? అచ్చ
మొత్తం డాక్టర్ లాగే ఉన్నాం. అవకాశాన్ని వాడుకోరా. గుడ్ ఈవినింగ్ డాక్టర్. రండి. ఇదిగో మీ సూట్లు రెడీగా ఉన్నాయి. ఇవేనా? స్టిచ్చింగ్ చార్జెస్ ఎంత అయింది? బిల్లు మీకు పంపించాను సార్. బిల్లా? ఎక్కడ పోయినట్టుంది. బిల్లు ఎంతో చెప్పండి. 3200 అయింది. మీ అకౌంట్ లో డెబిట్ చేశాను సార్. అయితే ఇవన్నీ ఇక్కడే ఉంచండి, మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను. వద్దులేండి, ఇప్పుడే తీసుకెళ్తాను. వద్దులేండి, వద్దు. రాజు, రాజు సార్. అబ్బాయి ఇచ్చాడు చూడు. రాజు సార్, ఇది కొత్తగా కుట్టించిన సూట్లు బాక్స్ లో ఉన్నాయి, లోపల పెట్టు. అలాగే సార్. నాకోసం ఎవరైనా వచ్చారా? లేదు సార్. లేదా? ఓకే. రండి డాక్టర్ గారు, రండి. ఏం సార్, ఏమైనా మర్చిపోయారా? లేదు, ఇంకో 4 సూట్లు అవసరమయ్యాయి. ఇంకో 4? ఇందాక తీసిన కలర్స్ ఇది, ఇది, ఇది సార్. ఇంకా గోల్డెన్ కలర్స్ ఉన్నాయి, మంచి మంచి కలర్స్. సెలెక్ట్ చేయండి సార్ వీటిలో. వద్దు, ఇవే ఇంకో 4 సూట్లు కుట్టించేయండి. ఇలాంటివే? ఇంకో 4. ఇలాంటివే? మరో 4. మరో 4. అక్కడే డాక్టర్ గారు ఉన్నారా? ఉన్నట్టు లేరే. లేరా? లేనట్టే ఉన్నారు. అబ్బా సరిగ్గా చెప్పు, ఉన్నారా లేరా? చాలా అర్జెంట్. అర్జెంటా? సినిమా టైం అయిపోతుందా? డాడీకి గుండె నొప్పితో మెలికలు తిరిగిపోతున్నారు. ఓ బావా, డాడీకి నొప్పి వచ్చింది, చాలా సీరియస్ గా ఉంది. స్టార్ట్ ఇమీడియట్లీ ప్లీజ్. హాస్పిటల్ నుంచి గుండె నొప్పి, స్టార్ట్ ఇమీడియట్లీ అని ఫోన్ వస్తే సార్ ఇంకా ఆ చేప నీకే వస్తుంది. పడుచుంటే పార్క్ ఎందుకు వస్తారు? You silly girl, I don't like all this. బావా ఏం చేయమంటావు? మొన్న సినిమా తీసుకెళ్ళాను, టికెట్ కొన్నాను, వేసిపోయింది. నిన్న డిన్నర్ రమ్మంటే రాలేదు. పేషెంట్ పేరు చెప్తే కానీ నువ్వు హాస్పిటల్ గుమ్మం దాటి రావే. Don't talk rot. ఇదిగో బావా, పోయిన జన్మలో నువ్వు నిజంగా బాలరాజువి, సందేహం లేదు. నీకు ఆవకాయ పచ్చడి తినడం తప్ప ఆడపిల్లని ప్రేమించడం తెలీదు. పడుచు పిల్లతో సరసం ఆడటం నేర్చుకో బాలరాజా. నేను బాలరాజునే కానీ నువ్వు మాత్రం గోలరానివి. You get out of my way. బాలరాజా ప్రేమ
చూస్తావో రాజా నాటు మంది వేస్తావో నీటుగాడ ఘాటు ప్రేమ ఘాటి చూస్తావో బాలరాజా ప్రేమే ఎరుగవా పూతకొస్తది పాత్ర వేస్తావో నాటు మంత్రం వేస్తావో మోటు తీరి ఫీజు ఇస్తే పుచ్చుకుంటావో రాజా ప్రేమే ఎదుగవా అందమైన ఆడపిల్ల ఎంత చేరి సంధ్య వేళ అడగలేక అడగలేక అడుగుతుంటే గాలి లేదా బాలరాజా బాలరాజా ఓ బాలరాజా ప్రేమే ఎరుగవా అరే రంగా నీకోసమే చూస్తున్నాను రా ఈ బుర్రలో కొరమేలాంటి మాయం చాలా చోటు పెరిచిందిరా ఏమిటో అది ₹40 ఒక ₹1000 కనుకుంటే చక్కని సారా కొట్టెట్టొచ్చురా సారా కొట్టెట్టి కడుపులో సా కదలకుండా తాగుతూ తూలుతూ డబ్బు సంపాదించవచ్చురా ఎంత కావాలన్నా ఎయ్యి ఏసా రంగా 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 ₹40 మందు కొట్టి చెడిపోయినాడు ఉన్నాడు కానీ మందు కొట్టి చెడిపోయినాడు లేడురా అంతే నా మాటలు చెవిటెక్కో ఈ గొప్ప ఐడియా ₹40 ఎవరు కూడా అమ్మేస్తానా ఆ తర్వాత పిసుకుని ఎడుతుకాని రే పొలిగా ఓ ₹40 ఉన్నాయట్రా రే పొలిగా 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 మా ఊరి అందగాడ మనకుల తేడ అల్ల 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 నువ్వు తొడుకున్నావంటే ఇంత ఖరీదైన బట్టలు నీకు ఎక్కడ రంగా ఎక్కడివో నీకెందుకు విప్పుతావు లేదా ఈ బట్టలు వేసుకుంటే నేను దొరకను మనగలేను అయ్యా కోతికి చొక్కాలాగా వేసినట్టుంది నలిగిపోతుంది విప్పవే నువ్వు తొడుకున్నావంటే దాని నిండా సెంటు పూస్తే గానీ ముట్టుకోవడానికి వీలుండదు విప్పు ఇప్పుడు ఏం చేసుకుంటావు చేసుకో ఉండు బాబు ఇచ్చేస్తా ముద్దు ముద్దు ముచ్చటాలేదు తీసుకురా ఏదో సరదాగా తొడుకుంటే గోల వేదవకాల తీసుకురా ఇస్తానుగా అటు తిరుగు ఎందుకు అంటే చూస్తానా ఇప్పుడు తిరిగినా చూడకూడదా ఇప్పుడు అలాగే ఉండు ఏందా ప్యాంటు డాక్టర్ శేఖర్ ఎండి నమస్తే థ్యాంక్ యూ ఏం లేదు అనండి
సిస్టర్ ఎనీ మోర్ పేషెంట్స్? నో డాక్టర్. ఓకే, నేను ఇంటికి వెళ్తాను. అవసరమైతే ఫోన్ చేయండి. మంచి సకును. That's all. ఏమన్నా మర్చిపోయారా? రూమ్ లో కాస్త పనుంది, అందుకే. రూమ్ లో పనని వార్డుకి వెళ్తున్నారేంటి? బాయ్ 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 బాయ్. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి నువ్వు చేసిన పని? నేనేం చేశాను సార్? ఏం చేశాను చెప్పనా? చెప్పనా? ఎందుకు నా రూమ్ తుడవలేదు? తుడిచాను సార్. ఉదయం రాగానే మీ రూమే తుడిచాను సార్. అబద్ధం చెప్పకూడదు. అబద్ధమా? అమ్మ బాబాయ్, అమ్మ సాక్షి, దేవుడు సాక్షి, నేను అబద్ధం అను సార్. అయితే నా రూమ్ తీసుకెళ్ళి చూపించు. దయచేయండి సార్, చూపిస్తాను రండి సార్. ఏమిటిది? రేస్ బుక్ సార్. జాక్పాట్ ఏ అంకెల మీద వేసావు? 6, 7, 8, 2, 1 సార్. నీ మొహం దిబ్బైపోతావు. 6, 3, 4, 5, 6 రాకపోతే నన్ను అడుగు. థ్యాంక్ యూ సార్. ఏమిటది? 6, 3, 4, 5, 6 సార్. జాక్పాట్ నంబర్. వాట్? ఎస్, మన డాక్టర్ గారే చెప్పారు. విన్నింగ్ విన్నింగ్. మన డాక్టర్ గారి బిహేవియర్ రోజు రోజుకి వింతగా మారిపోతుంది. అవును డాక్టర్, నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. రంగా రంగా నమస్కారం డాక్టర్ గారు. బాగున్నారా డాక్టర్ గారు? ఏం లేదు డాక్టర్ గారు, ఒక వారం రోజుల నుంచి వాంతులు అవుతున్నాయి. ఏం తిన్నా అరగటం లేదు. ఏమిటో తెలియలేదు, కడుపులో మరి ఏదేదో తిప్పేస్తా ఉంది డాక్టర్ గారు. తెచ్చిరా? బాగుండడం ఏంటి డాక్టర్ గారు, బాధగా ఉంటేను. అసలు ఈ వాంతుల సంగతి ఏమిటో ముందు తెలిసేయండి. వాంతులు 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 అంటే డోకులు. ఏమిటి డాక్టర్? చెప్పండి డాక్టర్. నిజంగానా? ఎన్నో నెల డాక్టర్? 3వ నెల?
తర్వాత ఈ వార్త మా వారు వింటే ఎంత మురిసిపోతారో చెప్పలేదు. వెంటనే మందులకు రాసి డాక్టర్ గారు. తలుపు పడిసిన తలనొప్పికి ఇప్పుడు ఒకేసారిగా ఒకే ఉపశమనం. యాక్షన్ 500. వస్తాను డాక్టర్ గారు, వస్తాను. ఈ కంగారులో మర్చిపోయాను. ఈ ఫీజు అదే డాక్టర్ గారు, ఎప్పుడు ఇచ్చే 50 రూపీస్గా తీసుకోండి. వస్తాను. డాక్టర్ అది కూడా ఇస్తారా? మొత్తం బ్యాంక్ బ్యాంక్ ఎందుకు దండగా, నేనే ఉంచుకుంటాను. నీ దగ్గర డబ్బేది? రామారావు గారు. రామారావు ఏమిటండి? కృష్ణాని. నాకు తెలుసులేండి, సినిమాలో కృష్ణుడు వేషాలు ఎన్టీ రామారావు వేస్తాడని జోక్ కదలాను. ఎలా ఉంది? బాగుంది. పేపర్ చూసారా? కాలం మారిపోయిందండి. ఎక్కడ చూసినా దొంగ విధాలు తయారవుతున్నారండి. మరే దొంగలు, కానీ వాళ్ళని వెధవలను ఎందుకులేండి, పాపం దొంగలు అందాం చాలు. ఈ వార్త చూసారా? రైస్ మిల్లు కోదండరావు గారి అబ్బాయిని ఎవరో బ్లాక్ బర్డ్స్ట 3 ఏళ్ల వాడిని ఎత్తుకుపోయి 25,000 ఇవ్వబోతే పిల్లాన్ని చంపేస్తానని బెదిరించారట. అమ్మమ్మ, అంత తేలిగ్గా తీసేయకూడదండి. వాళ్ళని పట్టుకుని కరెంటు స్తంభాన్ని కట్టేసి కాల్చి మారేయాల్సిందే. ఎందుకు మీరు వచ్చింది ఎందుకు? పొద్దున్నుంచి పార్సినప్పుడు చస్తున్నానండి. మీరు గంధం అరగతీసి రాసుకోండి, తగ్గిపోతుంది. బాగుంది బాగుంది. ఎండి డాక్టర్ గారు ప్రకృతి వైద్యం మొదలెట్టారన్నమాట. ఏదంటే బిడ్డ రాసిద్దరు. మీరు లోపలికి వెళ్ళండి, నా అసిస్టెంట్ డాక్టర్ ఉన్నారు, రాసిస్తారు. ఫీజు మాత్రం ఇక్కడ ఇవ్వండి. పది 20 20 డ్రాప్ 20 200 200. డబ్బున్న చెరువును బట్టే ఏంటి లేచిపోతున్నా? డబ్బున్న చిలకను పట్టాను, డబ్బున్న సీట్ను పట్టాను. 400 చెప్పు. 3 రాజులు 3 ఆకులు 200 అప్పుగా నాయన మళ్ళీ ఇవ్వనాయన నువ్వు. తప్పకుండా ఇస్తాను. 10,000 రూపాయలు అందజేయాలి. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? నేను పైసా కూడా ఇవ్వను. నాకేమవసరం? నీ కొడుకు డాక్టర్ సింగ్, నువ్వు మాకు డబ్బు అందజేయాలి, లేదా నీ కొడుకు శవం. అర్థమైందా? ఈ విషయం ఇంకెవరికైనా చెప్పావో మీ తండ్రి కొడుకుల శవాలకి మేము చుచ్చు పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త. హలో హలో బాస్, మధుసూనరావుకి ఫోన్ చేశాను. శుక్రవారం రాత్రి మన చేతికి డబ్బు అందుతుంది. వెరీ గుడ్ రత్నం. అశ్రద్ధ చేస్తే వాళ్ళ అబ్బాయి శవం వాళ్ళ ఇంటికి చేరుతుందని చెప్పావా? చెప్పాను సార్. గుడ్. పంపించాల్సిన సరుకులన్నీ ఓడకెక్కించారా? ఎక్కించాం సార్. బ్లాక్ బర్డ్ సార్. అవును సార్. 50,000 రూపాయలు వాళ్ళు చెప్పిన చోటుకి నేను తెచ్చివ్వకపోతే మా అబ్బాయిని కిడ్నాప్ చేసి చంపుతామని 2-3 సార్లు ఫోన్లో బెదిరించారు. నాకు కాళ్ళు చేతులు ఆడక ఈ విషయం మీకు రిపోర్ట్ చేయడానికి వచ్చాను. వాళ్ళని ఎలాగైనా అరెస్ట్ చేయించండి సార్ ప్లీజ్. ఈ బ్లాక్ బర్డ్స్ అనే గ్యాంగ్ గురించి ఇదివరకే 2-3 రిపోర్ట్స్ వచ్చాయి సార్. ఈ ఊళ్ళో కొత్తగా ఏదో ముఠా తయారైనట్టుంది. ఎనీహౌ వాళ్ళ బెదిరింపులకు మీరేం భయపడకండి. వీ షాల్ అటెండ్ టు ద కేస్. థ్యాంక్ యూ సార్.